హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం వచ్చేసి వంకాయ పప్పు వండబోతున్నామండి. వంకాయ పప్పుకు కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి 120 గ్రామ్స్ కందిపప్పు, ఒక 50 గ్రామ్స్ శనగపప్పు నీట్గా కడిగిపెట్టుకొని కుక్కర్లో వేసుకోవాలండి. అందులోని ఆనియన్, టమోటో, వంకాయ, పచ్చిమిర్చి, చింతపండు వేసుకోవాలండి. అంతం కలిపి పెట్టుకోవాలి. కుక్కర్లోనే పసుపు, కారం, ఉప్పు, కొంచెం నూనె వేసుకొని కుక్కర్ గ్యాస్ మీద పెట్టుకోవాలండి. కొంచెం జాగ్రత్తగా వాడండి. కుక్కర్ రబ్బర్ కనుక ఏమైనా పోతే కనుక నీట్గా చేపించుకోండి. విజిల్ కనుక పోతే, ఎందుకంటే కుక్కర్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. చాలామంది చనిపోతున్నారు కూడా. మంచిగా ISI మార్కున్న కుక్కర్ తీసుకోండి, వారంటీ గ్యారంటీ ఉన్నది. లేకపోతే ప్రాబ్లమ్స్, చాలా తీవ్రమైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వాడండి కుక్కర్ని. కుక్కర్ గ్యాస్ మీద పెట్టుకున్నాక 5 విజిల్స్ తర్వాత తీసేసేయండి. తీసేసిన తర్వాత బాగా పప్పుని స్మాష్ చేయండి. స్మాష్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత తాలింపు, పప్పుకు కావాల్సిన తాలింపు తయారు చేసుకోండి. కొంచెం నూనె వేసుకొని అందులోని తాలింపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు బాగా నీట్గా చేసుకొని పప్పులో వేసుకుంటే అయిపోతుందండి. అంతేనండి, వంకాయ పప్పు రెడీ. ఈ వీడియోలో చూడండి, పూర్తిగా బాగుంటుంది. బాగుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియోస్ని. థ్యాంక్ యూ అండి.